సో హలో ఆల్ వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కొత్తగా కానిస్టేబుల్ అండ్ ఫైర్కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే అఫీషియల్గా రిలీజ్ అవ్వటం జరిగాయి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 31st ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 30th వరకు కూడా ఉంటుంది. సో 31st ఈజ్ ద అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. సో ఆగస్ట్ 31st అనేది. సో 30th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఇది అప్లికేషన్ అనేది ఓన్లీ మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరు అంటే కనుక మేల్ ఇండియన్ సిటిజన్స్. ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ పర్టికులర్ వేకెన్సీకి అప్లై చేసుకోగలిగే ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో అగైన్ మీరు చూసినట్టయితే టోటల్గా మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఉన్న వేకెన్సీస్ ఎంత అంటే కనుక టోటల్గా 1130 వేకెన్సీస్ ఉన్నాయి. సో అది స్టేట్ వైజ్ మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ స్టేట్ అండమాన్ అండ్ నికోబార్ ఇచ్చారు. సో దాని నుంచి మనకి వేకెన్సీస్ ఏమీ లేవు. సో ఇది కూడా కేటగిరీ వైజ్ ఇస్తున్నారు. సో లైక్ చూసినట్టయితే అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. సో టోటల్ వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి టోటల్గా వచ్చే వేకెన్సీస్ ఎన్ని అంటే కనుక 27 and 5. సో నాగ్జల్ అండ్ మిలిటెన్సీ ఏరియా నుంచి మనకి 5 వేకెన్సీస్ వస్తున్నాయి. అండ్ ఎంటైర్ స్టేట్ నుంచి మనకు వచ్చేవి 27 వేకెన్సీస్. సో అరుణాచల్ ప్రదేశ్ మీరు చెక్ చేసినట్టయితే ఉన్న వేకెన్సీస్ 15 వేకెన్సీస్. సో అస్సాం నుంచి వచ్చే వేకెన్సీస్ 164 వేకెన్సీస్. సో బీహార్ నుంచి 56 వేకెన్సీస్. అండ్ మనకి చండీగఢ్ నుంచి వేకెన్సీస్ 0 ఉన్నాయి. సో దీనికి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఛత్తీస్గఢ్ చూసినట్టయితే నాగ్జల్ అండ్ మిలిటెన్స్ ఏరియా నుంచి మనకు వచ్చేవి 41 వేకెన్సీస్. అండ్ ఎంటైర్ స్టేట్ నుంచి వచ్చేవి అయితే కనుక 14 వేకెన్సీస్. సో ఇక్కడ చూసినట్టయితే లైక్ దద్రా నగర్ నుంచి వచ్చేవి మనకి 0 వేకెన్సీస్. సో మనం అది చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఢిల్లీ ఎంటైర్ స్టేట్ నుంచి వచ్చే వేకెన్సీస్ 9 వేకెన్సీస్. అగైన్ మీరు గోవాని చెక్ చేసినట్టయితే గోవాని ఒకసారి మీరు చూసినట్టయితే గోవా నుంచి వచ్చే వేకెన్సీస్ 1 వేకెన్సీస్. సో గుజరాత్ నుంచి వచ్చే వేకెన్సీస్ 32 వేకెన్సీస్. సో గుజరాత్ అండ్ హర్యానా నుంచి వచ్చే వేకెన్సీస్ 14 వేకెన్సీస్. లైక్ హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వేకెన్సీస్ 4 వేకెన్సీస్. సో జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడక్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ్ అండ్ మిజోరాం, నాగాలాండ్ అండ్ వీటికి సంబంధించి ఇంకొన్ని స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇవ్వటం జరిగాయి. లైక్ ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇలా మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి లేదంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మనకి డిఫరెంట్ వేకెన్సీస్ అయితే అఫీషియల్గా రిలీజ్ అవ్వటం జరిగాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి కంప్లీట్గా ఎగ్జామ్ అనేది సిబిటీ కానీ లేదంటే రిటన్ ఎగ్జామ్లో కానీ కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కూడా ఐదర్ పేపర్ మోడ్ ఉంటుంది లేదంటే ఆన్లైన్ మోడ్ ఉంటుంది. సో ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఏమీ ఇవ్వటం జరగలేదు. అఫీషియల్గా ఏదైతే మనకు రిలీజ్ చేశారో అందరూ. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఉండే ఎగ్జామ్ అనేది ఐదర్ రిటన్ ఎగ్జామ్ లేదు అంటే కనుక ఆన్లైన్ మోడ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది ఎగ్జామినేషన్ అండర్ ఓఎంఆర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనితో పాటు పీఈటీ అండ్ పిఎస్టీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో పీఈటీ అండ్ పిఎస్టీలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్డ్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పంపించబడతారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్నీ కూడా మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో వన్స్ ఒరిజినల్ డాక్యుమెంట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు టోటల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కలిపి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ షార్ట్ లిస్ట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్లో కంప్లీట్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏవైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయో లైక్ ఒక స్టేట్లో ఏరియా వైజ్ అంటున్నారు. సో ఆ ఏరియా అంటే డిస్ట్రిక్ట్. సో ఆ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ ఏరియా వైజ్ కానీ కంప్లీట్గా ఒక పోస్ట్ అనేది అఫీషియల్గా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ కూడా మనం రివైడ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉండే పే స్కేల్ ఎంత అంటే కనుక అప్రాక్సిమేట్లీ 21,700 నుంచి 69,100 రూపీస్ కూడా పే చేయడం జరుగుతుంది విత్ అలయన్సెస్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో 31st ఆగస్ట్ మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కనుక
సో తొందరగా అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ కూడా ఓన్లీ మనకి 2 లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది, ఒకటి హిందీ అండ్ ఇంగ్లీష్. సో హిందీ ఇంగ్లీష్లో మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కనుక ఈ మోడ్లో మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. సో ఎవరైనా రిమైనింగ్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే కనుక సో కొంచెం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఐదర్ మనకు రిటర్న్ ఎగ్జామ్ లేదంటే సిబిటి, పీఈటీ అండ్ పిఎస్సి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇందులో కంప్లీట్గా క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా షార్ట్ లిస్ట్ చేయబడి సో వేకెన్సీస్ అండ్ కాల్ లెటర్ అనేది రావడం ద్వారా వాళ్ళకి పోస్ట్ అనేది ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఎక్స్ట్రాగా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి సో నోటీస్కి సంబంధించిన షార్ట్ లిస్ట్ డీటెయిల్స్ మాత్రమే. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ నేపాల్ అని కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు కనుక ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సో ఎలా అప్లై చేసుకోవాలి, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ పేమెంట్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఏజ్ ఎలా ఉండాలి, సో ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు గ్యాప్ అనేది ఉండాల్సి ఉంటుంది, సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాం. సో టు గెట్ more information, to subscribe this channel. Thank you everyone and have a nice day.